సో హాయ్ గాయ్స్, నేనైతే పెళ్ళికి వెళ్తున్నాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఫ్రెండ్ పెళ్ళి. వచ్చి అయితే నార్మల్దే, బ్రాండెడ్ ఏం కాదు. అవుట్ఫిట్ ఎలా ఉందా, బాగుందా అనుకుంటున్నాను గాయ్స్. లవర్ లేకపోయినా ఉండొచ్చేమో, కానీ బండి లేకపోతే ఉండలేం బ్రో. బస్సు ఎక్కి వెళ్తుంటే తెలుస్తుంది అసలు జీవితం అంటే ఏంటన్నది. ఆ బస్సు, ఆ గోల అసలేం అర్థం కావట్లేదు. బస్సులు అయితే రాలేదు ఫ్రెండ్స్. చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత ఒక బస్సు వచ్చింది. ఆ బస్సు ఎక్కి నేను ఒక స్పాట్కి దిగాను. ఒక స్పాట్లో ఆ స్పాట్లో దిగి మా ఫ్రెండ్కి కాల్ చేస్తే అన్ఎక్స్పెక్టెడ్లీ వేరే ఫ్రెండ్ వచ్చాడు. వేరే ఫ్రెండ్ వస్తే వాడు వీడి దగ్గర తీసుకొచ్చాడు. సో ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నాను నేను. సో ఫ్రెండ్స్, చెప్పాను కదా ఫ్రెండ్ ఇంటికి వచ్చానని చెప్పి. ఇదే వాడు ఇల్లు అనమాట. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదే వాళ్ళు మొత్తం. ఓకేనా. ఈ ఇంట్రెస్ట్ ఏదో చదువు మీద ఏదైతే ఎప్పుడో బాగుపడతారా అంటే మీకు చెప్పడం కాదనుకో. నేను ఎలా అయితే ఏంటి, వాళ్ళు మా ఆఫీస్కి వెళ్ళాను అనమాట. లవ్ చేసుకున్నాడు ఆఫీస్లో. ఫైనల్గా మ్యారేజ్ అయితే చేసుకున్నాడు. ఇంకా బెస్ట్ చెప్పాలంటే ఆఫ్టర్నూన్ వర్షం పడింది, పెద్ద వర్షం. ఇంకా నైట్కి వర్షం లేదు కాబట్టి సో హ్యాపీగా జరిగింది మ్యారేజ్ అయితే. వాళ్ళని చూపెడతాను చూడండి వాళ్ళిద్దరిని. వాళ్ళే తిమ్మతి విషయానికి వస్తే ఓకే. నాకు రిటర్న్ వెళ్ళడానికి అయితే వెహికల్స్ లేవు ఇంటికి వెళ్ళడానికి. అలాగే నా బండి లేదు. సో ఆ టైం చేసి బస్సులు కూడా అవైలబిలిటీ ఉండవు. సో మా ఫ్రెండ్సే దయపెట్టారు నైట్ టైం చేసి. బెస్ట్. ఇంకా వాళ్ళు దయపెట్టకపోతే మాత్రం నేను రోడ్డు మీద ఉండిపోవాల్సింది. ఏ బస్సు వచ్చినా ఆటో వచ్చినా వెయిట్ చేయాల్సి ఉండేది, వెహికల్ లేదు కాబట్టి. అలా వాళ్ళని డ్రాప్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళి ఏసీ ఆన్ చేసి పడుకున్నాను కదా. ఈరోజు వీడియో ఎండ్. ఇంకా బాయ్ బాయ్.